అచ్యుతాపురం నాన్ SEZలో ఈ ఫార్మా కంపెనీలు పక్కనే ఉన్న లాలంకోటూరు విలేజ్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఊర్లోకి వెళ్ళి పరిశీలిద్దాం. సో మనం ఇప్పుడు లాలంకోటూరు ఊరు ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్లోనే మీరు గమనిస్తే ఏ విధంగా ఈ కెమికల్ వాటర్ అనేది వస్తుందో మీరు గమనించవచ్చు. మనం కానీ ఒకసారి అక్కడ దూరంగా జూమ్ చేసి చూస్తే ఆ దూరంగా ఉన్న కెమికల్ కంపెనీస్ నుంచి ఈ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం దీని వెనకాల వెళ్ళి పరిశీలిద్దాం. సో మనం కానీ గమనిస్తే ఈ వాటర్ అనేది ఇది కాలకూట విషయంతో సమానం. మనకి ఏపీ SEZ అచ్యుతాపురంలో నాన్ SEZలో ఉన్న కెమికల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఆర్గానిక్ వ్యర్థాలని ఇలాగా ఈ వాటర్ బాడీస్లో నుంచి వదిలేయడం జరుగుతుంది. ఈ వాటర్ బాడీస్లో అనేక రకాల చేపలు ఉండేవి. ఈ వాటర్ అంతా కూడా ఇలా సముద్రంలోకి వెళ్తుంది. అయితే వీళ్ళు ఈ కెమికల్స్ని దీనిలో వదిలేయడం వల్ల ఈ వాటర్ అనే దానిలోని ఇంత నల్లగా అయిపోయిందంటే ఇందులో ఆక్సిజన్ అనేది పూర్తిగా లేదు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇందులో ఏ జీవి కూడా బతకదు. అలాగే ఈ యొక్క కెమికల్స్లో కొన్ని రకాల లోహాలు అనేవి ఉంటాయి. ఒకటి సీసం ఉంటుంది, 2 క్రోమియం ఉంటుంది. ఇటువంటి లోహాలు ఉండే వాటర్ ఏదైనా ఫిషెస్ తిన్నా లేదంటే ఇవి కానీ భూగర్భ జలాల్లో కలిసిపోయినా కిడ్నీ రకాల వ్యాధులు వస్తాయి, అలాగే లివర్ సంబంధిత వ్యాధులు వస్తాయి. సో ప్రజల ప్రాణాలతో ఈ కెమికల్ కంపెనీస్ అనేవి ఆటలు ఆడుకుంటున్నాయి అచ్యుతాపురంలో. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. మనం కానీ ఒకసారి అలా గమనిస్తే ఈ పైన ఈ వాటర్ పైన ఒక నురగలాగా ఇది తేలడం అయితే జరుగుతుంది. సో ఈ నురగలాగా ఉండేదంతా కూడా దీని మీద సర్ఫ్యూకెంట్స్ అనే ఒక కెమికల్ ఉంటుంది, PAFS అనే కెమికల్ ఉంటుంది. సో ఈ 2 కెమికల్స్ వల్ల ఈ నురగలాగా పైన తేలుతున్నాయి. ఇంత ప్రమాదకర స్థితిలో ఉన్నా సరే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఒకసారి కానీ ఈ వాటర్ని మనం గమనిస్తే దీని లోపల ఏ విధంగా మడ్డిలాగా ఈ బ్లాక్ కెమికల్స్ ఉండిపోవడం చూడవచ్చు మనం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఈ కెమికల్ కంపెనీస్ విడుదల చేసిన కాలుష్యం మీద ప్రభుత్వం కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ చర్యలు తీసుకోవట్లేదు. ఈ లోకల్గా ఉండే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.